అర్థమైంది? అంటే మనము ఏమి ఎదుగుతున్నామంటే లాస్ట్లో ఎదుగుతున్నాం. మొదట ఎవరున్నాడు? మొదట ఎదగమన్నాడు. అర్థమైంది? ఫస్ట్ ప్రభు నీ నామము, అందుకోసం పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక. ఇంకా నేను కిందకి వెళ్తలేదు, ఇక్కడే ఉన్నాం. కొద్దిగా జాగ్రత్తగా మనము ఈ యొక్క చాలా విషయాలు మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు, అది జాగ్రత్తగా, మనుషులు నీ సక్రియను చూసి మీ పరలోకమందున్న మీ తండ్రిని. ఆమేన్. ఇప్పుడు మన సక్రియలు ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడు తన భక్తుల యొక్క ప్రవర్తన, తన యొక్క సావుకుడైనా సరే, విశ్వాసైనా సరే, సావుకుడాలైనా సరే, గొప్ప ప్రవక్త అయినా సరే, ఎవరైనా సరే ఎలా ఉండాలంట? అమ్మ మరొకసారి చదవండి మీరు జాగ్రత్త. సక్రియలు అంటే మంచి క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రికి మహిమపరచినట్లు మీ వెలుగు ప్రకాశించనివ్వండి. గట్టిగా చేద్దామా? ప్రార్థనకి వెళ్తున్నాడండి. ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్నాడు, ఒకప్పుడు అరిసేవాడిగా ఉన్నాడు, ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడిగా ఉన్నాడు, ఒకప్పుడు పాపిగా జీవించిన వ్యక్తి ఎంత మారిపోయాడు. దేవుడు గొప్పవాడు. అర్థమవుతుందా? అంటే మన సక్రియలను చూసి, అర్థమవుతుందా? మన సక్రియలను చూసి ఇప్పుడు ఎవరికి మహిమ రావాలి? అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. గట్టిగా మన సక్రియలు లేకపోవడం దేవుని నామానికి తండ్రి, పరలోక తండ్రి పరిశుద్ధపరచబడడం. అర్థమవుతుందా? మన సక్రియలు గట్టిగా చేద్దామా? ఇంకొంచెము లోతుగా, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడే 44వ వచనం కూడా చదువు. 5:44 కూడా చదువు. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు శత్రువులను కూడా ప్రేమించాలి. అర్థమవుతుంది? మేము విమర్శించే వారి కోసము ప్రార్థన చేయండి. హింసించే వారి కోసం కూడా ఏమని ప్రార్థించారు? తండ్రి, వారు ఏమి చేయించున్నారో వెరగర కనుక వారిని క్షమించండి అని ప్రార్థన చేయాలి. గడిగాల చేద్దామా? అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది. కానీ మన సక్రియలు బాగుండాలన్నమాట. అన్ని చెనులు ఎదుట మనం ఏముండాలి? ఇప్పుడు సక్రియలో బాగుండాలి. హల్లెలూయా. చూద్దాం 7వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. 7:11. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు కదా, మీ పరలోక తండ్రి తను అడుగు వారికి అంతకంటే మంచి ఈవులను ఇచ్చును. ఒకేసారిగా మీరు చెడ్డవారే అంటే ఇప్పుడు మనం ఎవరు ప్రార్థన? మన చెడ్డవారమే. మనం ఎవరు కోరుతున్నాం? ప్రభు, నా బిడ్డలకి మంచి ఈవులు దయచు. ప్రభు, నా కుమార్తెను జీవించు, నా కుమారుడు దీవించు, నా పిల్లలను దీవించు. ప్రభు, అన్ని మంచి ఈవులే కోరుకుంటాం మన పిల్లల గురించి, అవునా కాదా? అంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు అనుకుంటున్నారు కదా, మీ పరలోక తండ్రి తన అడుగు వారికి అంతకంటే మంచి ఈవులు అన్నాడు కదా. ఇందాక పరలోక తండ్రి ఏమవ్వాలి మనం, ఇప్పుడు మనం ఏమవ్వాలి? ప్రార్థించే వాళ్ళము. మన సక్రియలను, అర్థమవుతుందమ్మా? మన సక్రియలో అన్ని జనులు ఎదుట ఎలా కనపడాలి? ఇప్పుడు దేవునికి మహిమకరంగా కనపడునుగాక. గట్టిగా చేద్దామా? అప్పుడు ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మనం ప్రార్థన చేయగానే చెప్పలేండి ఏమైతుంది? ఇప్పుడు
ఇప్పుడు మన చెడ్డవారం కాదు. అదే అప్పుడు పరలోక తండ్రిని మనం అడగగానే ఏం చేస్తాడు దేవుడు? అక్కడ ఇంకొక మాట చెప్తాడు, మీరు నీ కుమారుడు అక్కడ అంటాడు చదండి 7వ అధ్యాయంలోనే, మీ కుమారుడు గుడ్డును అడిగిన ఎడల తేలునిచ్చునా? చదవండి, అక్కడ మాట రాయబడింది, మీలో ఏ మనుషుడైనను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల ఇప్పుడు మన కుమారుడు ఏమడిగిద్దామని ఏమిస్తాము? ఏమా నాన్న నాకు రొట్టె కావాలి, డాడీ నాకు రొట్టె కావాలంటే, అమ్మ నాకు రొట్టె కావాలంటే ఏం చేస్తాం? ఇదిగో రాయి తీసుకెళ్ళి ఇదిగో నాన్న రొట్టె ఇస్తామా? ఇవ్వం కదా, రొట్టెనే ఇస్తాం. చేపలు అడిగితే చేపనే ఇస్తాం. అర్థమవుతుంది? మరి మనం చెడ్డవారై ఉండి మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? మనం మంచి ఇవ్వాలనుకుంటున్నాం. మరి పరలోక తండ్రికి ఇప్పుడు మన పిల్లలకైతే మంచి అడుగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు నేనే ఉన్నా తండ్రిని, నా పిల్లలు మంచి అడుగుతున్నాను, నేను చెడ్డవాడిగానే ఉన్నాను అంటే దేవుని దృష్టికి నేనేమై ఉండాలి? ఇప్పుడు నేను కూడా ఎవరి బిడ్డని? అర్థమవుతుందా? అర్థమైన గట్టిగా చెప్తాను. ఇప్పుడు నేను కూడా దేవుని దృష్టికి ఇప్పుడు ఏమైనా నేను చెడ్డవాడిగా ఉండాలా? ఉండకూడదు కదా. నేను చెడ్డవాడిగా ఉండకుండా మంచివాడిగా, అంటే నా క్రియలు సక్రియలన్నీ కరెక్ట్గా ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నాకు మంచి ఊలిస్తాడు, నా పిల్లలకు కూడా మంచి ఊలిచ్చును గాక. గట్టిగా సపోర్ట్ కొట్టే ఒకటి గుర్తుంచుకో నా ప్రియమైన దేవుడు, మన సక్రియలో కరెక్ట్గా ఉన్నప్పుడు మన ప్రార్థనకి ఖచ్చితంగా మనం ఏది అడిగితే అందుకోసం అన్నాడు, మీరు అడక్క మునిపే నేను మీకు ఇస్తాను. అందుకోసం ఇందాక చదివాం కదా 6వ అధ్యాయం 32వ వచనంలో, ఇవన్నీ కావాలి నీవు మీ పరలోక తండ్రికి. అర్థమవుతుందా? మనకి ఏం కావాలో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిని మహిమపరిచేవారుగా ఉండాలి? ఏమే దేవుణ్ణి మహిమపరిచేవారముగాను మన సక్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ, అన్ని జనుల మధ్యలో మహిమ వస్తుంది అనుకోండి, నీకేం కావాలో అడక్క ముందు దేవుడికి ఇస్తాడు, నీకైనా నీ పిల్లలకైనా. గట్టిగా సపోర్ట్ కొట్టి నిర్మయపడ్డాను. ఒకటి నేను పేదవాడిని కదా, నేను దైత్రుడు కదా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా నువ్వు అనుకోవచ్చు. పాత నిబంధనలోకి వెళ్తే పాత కీర్తనల గ్రంథంలోకి రండి, 102వ కీర్తనలకు రండి. 102వ కీర్తన 102వ కీర్తన మొదటి వచ్చిన, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరని. ఓకే, ఇక్కడ 17వ వచనం ఆయన చదవండి. ఎవరినండి? దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మన ఈ లోకంలో దిక్కులేని దరిద్రులైన పర్ల, కానీ మన సక్రియలో అన్ని చెవులు ఎత్తుట మన సక్రియలో బాగుండాలి. అప్పుడు మనము మన ప్రార్థన వైపు ఖచ్చితంగా దేవుడు తిరుగుతాడు, మన ప్రార్థన వింటాడు. గట్టిగా చేద్దాము, వింటాడు. చూసినప్పుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, ఏషియా గ్రంథం జాగ్రత్తగా గ్రహించు. ఏషియా గ్రంథము 65వ అధ్యాయం 23వ వచనం, వారు అడక్క మునిపే అంటాడు. అక్కడ వారు అడక్క మునిపే, మన క్రియలు మన చూసిన మన సక్రియలు కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు మన అడక్క మునిపే వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనము చేయుచుండగానే. ఆమేన్. గట్టిగా సపోర్ట్. అంటే ఇప్పుడు ప్రార్థన చేసే మనము ఎలా ఉండాలి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి మహిమ రావాలి? మన సక్రియలను బట్టి ఎవరికి మహిమ రావాలి?
అర్థమవుతుంది. దేవునికి మహిమ వచ్చునుగాక. గట్టిగా చూద్దామా? ఒక బెదరు ఒక విషయం చెబుతున్నా. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెబుతుంటే నేను హైదరాబాద్ ఒక సేవకుడు ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. అంటే వాళ్ళ విశ్వాసం గురించి చెబుతున్నాడు. ఆయన వయసు దగ్గర 70 సంవత్సరాలు ఆయన ఉన్నాయి పాస్టర్ గారికి. ఆయన 40 సంవత్సరాల క్రితం మాట చెబుతున్నాడు. 40 సంవత్సరాల క్రితం మాట చెబుతున్నాడు. తనతో కూడా తన యొక్క ఫ్రెండ్ కూడా ఇద్దరు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత వీరు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళుతున్నారు. వెళుతున్నప్పుడు తన ఫ్రెండ్ చూస్తున్నప్పుడు, అతని పేరు యాకోబు, ఆయన పేరు, వాళ్ళ ఫ్రెండ్ పేరు యాకోబు. ఆ యాకోబు చూసినప్పుడు, మా నాన్న నిస్కార, మా అమ్మ మా నాన్న నాకు యాకోబు అని పెట్టారా, నీకు ఆశీర్వాదం అని పెట్టారు, నీకు అన్నీ మంచి దర్శనాలు వస్తున్నాయి, నాకు ఒక్కటి రావట్లేదు, ఒక్క దర్శనం కూడా రావట్లేదు అని వీళ్ళిద్దరు వాదన పడేవాళ్ళంట. ఆదివారం వచ్చిందంటే కలుసుకునేవాడు, మంచిగా పరిచర్యలో ఉండేవాడంట. వాళ్ళు వచ్చేవాడు. నీకు కూడా వస్తాయిగా, నీ సక్రియను కొద్ది కరెక్ట్గా ఉండాలి. మనము ఏదో ఎక్కడో నువ్వు ఏదో ఒక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నామేమో. మన యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనల్ని బట్టి ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. యాకోబు మహిమ రావాలి. ఎక్కడన్నా నీ వలన దేవుని నామానికి అవమానకరంగా నువ్వు ఏమన్నా ఉన్నావేమో చూడు. నేను బాగానే ఉంటున్నా, నేను రోజు బొమ్మను ప్రార్థన చేసుకుంటున్నా, మా తల్లిదండ్రులు ఏం చెప్తే వింటున్నాను, ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను, ఇంకేం కావాలా? దేవుడు నాకు అర్థం కావట్లేదు. దేవుడు లేడు, నువ్వు చెప్పేయన్ని అబద్ధాలేరా అన్నాడు. నువ్వు చెప్పేయన్ని అబద్ధాలే అన్నాడు. ఏదో లోపం ఉంటుంది నీలో, ఏదో ఒక లోపము మనది. ఓకే, ప్రార్థించేద్దాం. ఇతనితో ఏ వాదన పెట్టుకున్నా కూడా కష్టం కాదు అని ఇతను ప్రార్థించేయడం మొదలుపెట్టాడు. ఎవరి కోసం? ఆశీర్వాదం గారు చూస్తున్నాడు. యాకోబు కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నాకు దర్శనాలు ఇస్తున్నావు, నాతో వాక్య ద్వారా మాట్లాడుతున్నావు, నేను అడిగేకు మునిపే నేను ఏం కావాలో నాకు ఇస్తున్నావు. నా ఫ్రెండ్ అయ్యా, వాడు చూస్తున్నప్పుడు వాడు ఇప్పటి నుంచి నాతో కూడా వస్తున్నాడు, వాడు అడిగిన ఏమి వాడికి ఏం అడిగినా కూడా వాడికి ఆశీర్వాదం లేదు అనేసి అతను యాకోబు కోసం అడుగుతున్నాడు. ఒకరోజు తెల్లారుజామున ఒక కళ వస్తుంది. ఒక కొట్టుగాడికి పోయినాడు. కొట్టుగాడ ముందు పోయి యాకోబు పోయిండు. యాకోబు పోయి ఏం చేసిందంటే ఒక 10 రూపాయల సరుకు తీసుకొని ఏం చేశాడంటే, నేను ఇందాకే ఇచ్చాను కదా అని వాళ్ళతో ఇయ్యలేదు. నేను ఇందాక నీకు ఇచ్చాను కదా, 10 రూపాయలు ఇచ్చేసాను, వేయలేదంటే వాళ్ళతో గొడవ పెట్టుకొని, ఎవరు నాయన నీతో నేను ఆడ గొడవ పెట్టుకున్నాను, తీసుకొని పో, తింటే 10 రూపాయలు ఇందాక ఇచ్చాను నేను అని కూడా అది కళ్ళలో చూపించాడంట. ఎవరికి? ఆశీర్వాదం గారు వాళ్ళ. ఓకే, పొద్దునే లేచారు, నిజంగా జరిగిద్దా అని చెప్పేసి యాకోబు వెనకాల అమ్మడించుకుంటూ పోయాడు. కొట్టుకడిగా పోతున్నాడు. పోయిన తర్వాత పక్కకు నిలబడి ఉన్నాడు. ఈ యాకోబు కనపడకుండా ఆశీర్వాదం నిలబడి ఉన్నాడంట. నిలబడిన తర్వాత యాకోబు సరుకు తీసుకున్నాడు 10 రూపాయలకి. అన్నీ తీసుకున్న తర్వాత డబ్బులు యాకోబు అన్నాడంట. కొట్టదు అనకల్లగా ఇచ్చానుగా ఇందాకే, చూసుకో, కావాలంటే 10 రూపాయల నోటు ఉంది. 10 రూపాయల నోట్లు చాలా ఉన్నాయిరా, నా 10 దాకా ఉన్నాయి. నేను ఇచ్చిన దాంట్లో కావాలంటే చూడు, చిరా దాని మీద పట్టుకుంటూ చూడాలన్నాడు. గొడవ అంటే ఇచ్చిందని అబద్ధం ఆడి ఇంకా యాకోబుతో తట్టుకోలేక తీసుకొని పో, ఇచ్చేవారు అని చెప్పేసి ఆ కుట్టాన్ని వదిలిపెట్టిన అని వెంటనే పోయాడు. ఎవరు? ఆశీర్వాదం. యాకోబు ఆగాడు. ఏంటా ఇది? అప్పుడే నేను అన్నీ చూశాను, 10 రూపాయలు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వకుండా
నేను ఇచ్చాను అని నేను చూశాను. నేనే ఖచ్చితంగా దేవుడు నాకు చూపించాడు. నువ్వు ఎక్కడెక్కడ పడిపోతున్నావో, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడుతున్నావో రాత్రి తెల్లారుజామున నన్ను దేవుడు చూపించాడు. ఖచ్చితంగా అదే జరిగింది, అదే జరిగింది అని ఇంటికి మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని అడిగాడు. యాకోబు వాళ్ళ అమ్మగారిని. అమ్మగారిని అడిగితే, అమ్మ నేను 10 రూపాయలు ఇచ్చావా అంటే, 10 రూపాయలు ఇవ్వలేదయ్యా, 5 రూపాయలు ఇచ్చానని నాకు 5 రూపాయలు ఇచ్చాను అని చెప్పాను. ఈ 5 రూపాయలు ఎక్కడ దాచిపెట్టిపోయాడు. జాగ్రత్తగా ఇంట్లోనే దాచిపెట్టుకుని. దేనికి దాచిపెట్టుకున్నాడు? సినిమా కోసం. ఇప్పుడు ఎవరిని మోసం చేశాడు? కొట్టు అతన్ని మోసం చేశాడు. అప్పుడు ఈ ఆశీర్వాదం కూర్చోబెట్టి చెప్పాడు, నీకు దేవుడి దర్శనాలు రావట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నువ్వు అంటున్నావు. ఈ ఒక్కసారైనా మోసం చేసింది ఇదివరకు కూడా. అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నా. నిజం చెప్పు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు అతను ఏమనుకున్నాడు? కూడా అన్ని చెల్లుడు అతని దగ్గర కొట్టు దగ్గరికి పోయి మనం సరుకులు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మనము చర్చికి పోతున్నాం. ఇప్పుడు దేవుని నామాన్ని నీ వలన దేవుని నామాన్ని అవమానపరచబడింది కదా. అవమానపరచడం వలన ఇంక దేవుడు నీకు ఎలా దర్శనం ఇస్తాడు? నీకు ఎలాగా దేవుడు నీకు రావాల్సింది నీకు ఇస్తాడు? మరి నా మీద కూడా ఎడుతున్నావుగా. నీకే ఎత్తున్నాడు దేవుడు, నీతోనే మాట్లాడుతున్నాడు, అన్నీ నీకే దొరుకుతున్నాడు. నీలో ఈ లోపాలు ఉన్నాయి, సరి చేసుకో. ఇప్పటికేం సరి చేసుకో. దేవుడు నీకు యాకోబు నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు మోసం చేయటం వలన దేవుడి నామానికి అవమానకరంగా ఉంది యాకోబు. ఇప్పటికే నువ్వు ఆలోచిస్తుంది అని చెప్పిన తర్వాత ఆ రోజు వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మగారు, అయ్యా మా అబ్బాయి ఇంటికాడ ఇచ్చాననుకున్నాడు, ఏదో పొరపాటు అయిందని చెప్పేసి ఆ 10 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు నుంచి తన పశ్చాత్తాపడి ప్రభా ఇంక నుంచి నా జీవితము నీకు మహిమకరంగా నేను ఉండాలి, కొంచెములోనే నమ్మకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తాడు దేవుడు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటారు చూస్తే, వాళ్ళే నమ్మకమైన మంచి దాసుగా, ఈ కొంచెంలోనే నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకనేకము నీకు నేను ఇస్తానన్నాడు. అవునా కాదు? యాకోబు జీవితంలో మార్చబడ్డాడు. ఆయన సాక్ష్యం చెబుతుంటే నేను ఇస్తాను. ఎదగలుగుతాను. హల్లెలూయా. ఆ యాకోబు ఎక్కడే ఉన్నాడు, కావాలంటే అతన్ని అడగండి అన్నాడు. మళ్ళీ ఉట్టి తోడుకుంటారే ఉంది అని చెప్పినప్పుడు ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు. ఇద్దరు ముసలుడు. ఆ యాకోబు లేచి సాక్ష్యం చెబుతున్నాడు, నిజమే, ఆ రోజు నేను ఆ రోజు నాకు మార్పు పొందాను, నిజమైన మారు మనసు నేను పొందాను. ఆ రోజు నుంచి నేను దేవునికి మహిమకరంగా ఉన్నాను. నన్ను కూడా ఆ రోజు యాకోబు ఇశ్రాయేలు ఆశ్రయించినట్టు ఈరోజు నన్ను నా సంతానాన్ని కూడా ఆశ్రయించాలని సాక్ష్యం ఇస్తున్నాడు. గట్టికి సంపద ఒక్క విషయాన్ని కాదు, నమ్మకంగా అంటే మనం ప్రార్థన చేసాడు. నువ్వు దైత్రుడమైనా సరే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది అంటే నీ ఎలా ఉండాలి అంటే, ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వైనా నేనైనా దేవునికి మహిమకరంగా ఉండాలి. గట్టిగా. ఇప్పుడు మధ్యలోనే సభ చెబుతున్నా 10 లక్షలు, అందరికీ 8 లక్షలు దాకా నేను ఇవ్వాల్సినవి ఉన్నాయి, నాకు రావాల్సినవి ఉన్నాయి. అదే నేను కట్టకపోతే నేను కట్టి సేవ ఏడకొచ్చి నిలబడగలుగుతానా? ఏమ్మా చెప్పండి, నిలబడగలుగుతానా? దేవుడు ఏమన్నాడు? నువ్వు మొత్తం అందరికి ఇచ్చేసి అప్పుడు వడ్డీతో సహా ఇచ్చేయన్నాడు. నేను నిన్ను వాడుకుంటాను అంటే ప్రేమైన దేవుడు. ఈ మధ్య నాకు 2-3 ఒకసారి నా గురించి నేను మైకులు వెళ్తున్నాను, జాన్పేట పోవాలనేది వరకు కోళ్ళాపురం ఆయన అతను చూసినప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా ఆయన అన్నీ అమ్మేసేసి అప్పులన్నీ వడ్డీతో సహా కట్టేసి ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం చెబుతుంటే నేను మైకులు అయినాయి, నా ఆనందానికి అద్దులు. అర్థమైంది? ఒక పాస్టర్ గారు నా గురించి సాక్ష్యం చెబుతున్నప్పుడు నేనే ఎంత సంతోషించా, ఇంకా దేవుడు ఎంత సంతోషిస్తాడు? కరెక్ట్గా అండి, అవునా కదా? చెప్పనండి. ఆమేన్. మన జీవితంలో మన ప్రార్థనకి జవాబు వస్తుంది.
మనం అడక్క మునిపే దేవుడు ఇస్తాడు. అయితే మన క్రియలు ఎలా ఉండాలి? అన్ని చిందుల వల్ల అర్థమైన మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఇవ్వాలని కూడా ప్రార్థన చేయకూడదు. మన క్రియలు ఎలా కనపడాలి? ఇప్పుడు దేవునికి ఎలా కనపడాలి చెప్పండి అమ్మా. ఎలా కనపడాలి? ఇందాక చదివాం కదా, ఎలా కనపడాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. గడిగల చేద్దామా? నువ్వు చదువుకునేటప్పుడైనా సరే, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు సరే, నువ్వు వయసు అంటే చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నా ఉంటారు, ఇంగ్లీష్లో ఏదో ఉంటారు, వయసు వైపు వయసు వైపు ఉన్నా కానీ, అర్థమైందా? ఉన్నా కానీ నువ్వే విషయంలో అయినా కానీ, నువ్వు చేస్తున్న పనుల్లో కానీ, అన్ని విషయాల్లో కానీ దేవుని మహిమకరంగా గడిగలిగేదమ్మా. నీవు దేవుని మహిమకరంగా ఉండు. అప్పుడు పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపడునుగా కంటే పరిశుద్ధపరచబడింది. గడిగలిగేదమ్మా. నీ రాజ్యం వచ్చునుగా కంటే వచ్చింది. పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుగా కంటే నెరవేరబడునుగా. గడిగలిగేదమ్మా. అడక్క మునిపే దేవుడు ఇస్తాడు. మనం ఏం అడక్క మునిపే ఇస్తాడు. చూడండి అక్కడ 16 వచ్చిన చదువుతాం. 6వ అధ్యాయం. మీరు ఉపవాసం ఉండి ఏషధారుల వలె దుఃఖముక్కులై ఉండుకుడి. మనుషులు కనపడవల్లని తమ ఫలము పొంది ఉన్నాడని నిత్యముగా మీతో చెబుతున్నాను. మీరు ఉపవాసం చేయించున్నప్పుడు కాక రహస్యమందున్న మీ తండ్రికి కనబడవల్లని నీ తల అంటుకొని నీ మొహం కడుక్కొని రహస్యమందు చూస్తున్న మీ తండ్రి నీకు ప్రతి బలం ఇచ్చిన గట్టికి సపోర్ట్ కొట్టేది. మా 19వ వచనం. భూమి మీద ధనం కూర్చుకోవద్దు. ఇక్కడ చెమ్మటైన తుప్పైలు కన్నవేసి దొంగిలేసి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. అక్కడ చెమట పట్టదు, దొంగలేసాడు. గడిగాలు చేద్దాము. మనం ఒకటే. ఇక్కడ మన క్రియలను బట్టి, మనం చేసే విధానం బట్టి, మన పరిశుభ్రతను బట్టి అక్కడ మనకు ధనం ఉండునుగాక. ఇక్కడ దేవుని కొరకు నువ్వు ఇచ్చే దశభాగమే కానీ, నువ్వు ఇచ్చే కానుకే కానీ, ఇవన్నీ నీకు పరలోకంలో ధనం ఉంచబడునుగాక. గడిగల్లో చేద్దామా? ఉంచబడునుగాక. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు ఉంచునుగాక. దేవుడు మన ప్రార్థనకి అడిగినవన్నీ మనము పొందుకుందాముగాక. చూడండి 2వ వచనం ఒక మాట చదవండి. 6వ అధ్యాయం మొదటి చదివినా పర్లేదు, మొదటి చదివిన వారు మనుషులు కనపడాలని వారి ఎదుట నీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్తగా ఉండు. లేని ఎడల మీ పరలోకమందు మీ తండ్రి మీరు ఫలము పొందరు. మనుషులు ఎదుట ఏంటంటే నీతి కార్యములు జాగ్రత్త పడడు. మనుషులు ఎదుట అంటే మనుషులు వెప్పుకోసం చేయదు. మనుషులు కనబడాలని కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి. ఎవరికి కనబడాలి? మన నీతి కార్యాలు. కుడి చేతి తెచ్చేది ఎడం చేతి కూడా తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలో ఒకటి వచ్చింది. కానుక పడతాం కదా, కానుకలు వేయట్లేదు. దశంభాగం కానుక వేయట్లేదు. ముందు ఎక్కడెత్తున్నారు? నాకు కనపడాలని వెళ్తున్నాను. అది కాదు ఆశీర్వాదం. నువ్వు దేవునికి కనపడాలి. గడిగలుగుతావా? ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా నీకు దేవుని ఇచ్చునుగా. నువ్వేది చేసినా, ఒక నీతి కార్యం ఏది చేసినా అది దేవునికి కనబడునుగాక. ఆమేన్. ఇంకంటున్నా చదవండి. కింద వచ్చారు. మీరు ధర్మం చేయనప్పుడు
మనుషుల వల్ల ఘనత పొందడం వల్లని వేషధారుల సమాజ మందిరములోను వీధుల్లోను నీ ముందు నీ బోర బోధించవద్దు. తామ ఫలము పొంది ఉన్నారని మీతో నిత్యం చెబుతున్నాను. నీ ధర్మము రాక్షముగా ఉండవలెను. నీ కుడి చేతి ఇస్తుంది, ఎడం చేతికి తెలవకూడదు. తండ్రి పతి బలం వచ్చాను గట్టిగా లేదు. అట్లా పొందుతున్నారు కానీ రహస్యముగా ఇచ్చినప్పుడు నీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతి కూడా తెలవకుండా ఉన్నట్లు చేసినప్పుడు అప్పుడు తండ్రి పరలోక తండ్రి ఇచ్చే బహుమానం ఆశీర్వాదం గొప్పది. గట్టిగా చేద్దామా? అదేవిధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త. మన సక్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థనకి జవాబు ఇప్పుడు వెంటనే వచ్చింది. మనం సరి చేసుకున్నాం అనుకోండి, మన మన ప్రవర్తన సరి చేసుకున్నాం అనుకోండి, దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాం అనుకోండి, అదేవిధంగా నీ గురించి ఎవరు సాక్షి చెప్పండి? భర్త సాక్షి, యవనస్తులు పిల్లలు జాగ్రత్త. నీ ప్రవర్తన బట్టి నీ తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పాలి. నీ భార్య నీ భర్త మంచి క్రియలు బట్టి భార్య సాక్ష్యం చెప్పాలి. మనం అన్ని చెడులు ఎదుట మన క్రియలు మంచివై ఉండి అన్ని చెడులు ఎదుట ప్రభు నామానికి మహిమకరంగా ఉన్నప్పుడు నీ ప్రార్థనకి జవాబు ఇచ్చునుగాక. నువ్వు అడక్క మునిపి దేవుడు ఇచ్చునుగాక. మనం చేసిన ప్రార్థన మనము ఆయన రాజ్యం వచ్చునుగా కంటే వచ్చిద్దామే. ఆయన నామం పరిశుద్ధపరచబడును కాకంటే పరిశుద్ధపరచబడును కాకామే. మన మనస్సును క్షమించబడును కాకంటే క్షమించబడును కాకామే. దేవుడు మనకు చూసినప్పుడు అంటే మనకెప్పుడు మన ప్రార్థనకి అడక్కమునిపై దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చుగాక మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడు నా తండ్రి శ్రేయ అనుకున్న ప్రభు పరలోకముందు నా తండ్రి నేను పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుగాక. నెరవేరాలంటే మేము ఎలా ఉండాలో, మేము ఎలా ప్రార్థించాలో ప్రభు మాకు కొన్ని విషయాలు మీరు నేర్పి ఉన్నారు ఈరోజు. ప్రభు నా తండ్రి మా క్రియలు మేము చెడ్డవారి నుండి కూడా మా పిల్లలకు మంచి విలువాలనుకుంటున్నాం. మీ పరలోక తండ్రి ఆయన అడిగి వారి కంటే అంతకంటే మంచి విలువద్దామని నీ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నావు. అవన్నీ మేము పొందుకోవాలంటే మేము అన్ని చెడులు ఎదుట మా క్రియలు రాత్రి మంచి క్రియలుగా కనబడినట్లుగా మేము ఉండులాగా ప్రభు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.